హాయ్ ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్. వీరాస్ ఇంటర్డే తెలుగుకి స్వాగతం. సో ఈరోజు నిఫ్టీ, బ్యాంక్ నిఫ్టీ అండ్ క్రూడ్ ఆయిల్ వ్యూ చూద్దాం. సో ఫ్రెండ్స్, ఇది ట్రెండ్ లైన్ ఆల్రెడీ మనం ప్రీవియస్ 2 or 3 సెషన్స్ నుంచి చూస్తున్నాం. ఈ ట్రెండ్ లైన్ నిన్న వచ్చేసేసి కొంచెం బ్రేక్ చేసిందని చెప్పాను. ఈ రోజు వచ్చేసేసి కంప్లీట్గా ఈ ట్రెండ్ లైన్ కిందనే ట్రేడ్ అయింది. సో ఇది కొంచెం నోట్ వర్తి. సో రేపు ఒకవేళ ఏదన్నా ఫాల్ రావాల్సి ఉంటే, అంటే మార్కెట్ ఏదైనా వీక్నెస్ చూపించేది ఉంటే రేపు చూపించాలి. ఎందుకంటే మండే వరకు ఇక మళ్ళీ మార్కెట్ మనకు ఉండదు. మండే రోజు దివాళీ కాబట్టి మార్కెట్ ఉండదు. కాబట్టి రేపు పొజిషన్స్ ఎగ్జిట్ అయ్యి సేఫ్గా ప్రాఫిట్ బుక్ చేసుకోవాలనుకున్న వాళ్ళు మ్యాక్సిమం అంటే బిగ్ ప్లేయర్స్ చెయ్యాలి. రేపు వాళ్ళు చెయ్యలేదు అంటే ఇంకా అప్ సైడ్ అయిపోయినట్టు ఒక విధంగా మనం కన్సిడర్ చేయొచ్చు, లేదా సైడ్ వేస్ కంటిన్యూ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయని కన్సిడర్ చేయొచ్చు. సో అదొకటి దృష్టిలో పెట్టుకోండి. కొంచెం సెల్ చేసి ఈ సపోర్ట్ బ్రేక్ చేస్తే, ఫస్ట్ సపోర్ట్ మనకి ఏదైతే 12,600 అది బ్రేక్ చేసిందంటే మటుకు మంచి అడ్వాంటేజ్ తీసుకోవచ్చు అని నేను అనుకుంటున్నాను. బట్ ఎనీహౌ లెవెల్స్ ఆర్ లెవెల్స్. సో మరి అగ్రెసివ్గా అయితే ఉండదండి. బట్ టేక్ యువర్ ఛాన్సెస్ ఆన్ బేర్ సైడ్, లైక్ షార్ట్ సైడ్ తీసుకునే ఛాన్సెస్ అయితే ఉన్నాయి. అది కూడా మార్కెట్ కండిషన్ని బట్టి. సో మార్కెట్ కండిషన్ మీకు లోయర్ లోస్ ఫామ్ కావట్లేదు అనుకోండి, లేదా లోయర్ లోస్ ఫామ్ అయినా కానీ స్టాప్ లాస్ వెంటనే హిట్ చేస్తే ఎగ్జిట్ కావడమే బెస్ట్. ఎందుకంటే పైకి వెళ్ళిందంటే మళ్ళీ ఇక్కడ మీకు 12,760 750 దగ్గర మీకు ఒక రెసిస్టెన్స్ ఉంది. సో అంతవరకు వెళ్ళి అక్కడ నుంచి టర్నింగ్ తీసుకొచ్చి ఈ మధ్యలో ఎక్కడ ఓపెన్ అయినా కానీ ఈ మధ్యలోనే ఉంటుంది అనమాట. ఈ రోజు ఎట్లయితే మధ్యలో ఉందో ఈ రెండిటి లైన్స్ మధ్యలోనే ఉండే ఛాన్సెస్ ఎక్కువ ఉన్నాయి. బట్ ఒకవేళ కిందికి పడేది ఉంటే రేపు గుడ్ టైం కిందికి తొయ్యడానికి, బేర్స్కి చాలా చాలా మంచి టైం అని నేను ఫీల్ అవుతున్నాను. బట్ ఐ డోంట్ నో లైక్ ఎలా ఉంటుందో మార్కెట్ అనేది మనకు తెలియదు. సో రెస్పెక్ట్ లెవెల్స్ అండ్ యాక్ట్ అకార్డింగ్లీ. సో అంతకంటే కింద లెవెల్ ఇది జస్ట్ ఫర్ రెఫరెన్స్ పర్పస్ రాశాను. మార్కెట్ వోలటాలిటీ ఉంది కాబట్టి. సో 12,260 విల్ బి ద లాస్ట్ సపోర్ట్, అంటే మన సెషన్స్ ప్రకారంగా. అంతకంటే ఎక్కువ పడేంత బ్యాడ్ న్యూస్ అయితే ఏం లేవు కాబట్టి ఇంకా చెప్పాలంటే గుడ్ న్యూసే ఉన్నాయి. మన సీతారామన్ గారు ఏదో పాజిటివ్గా చెప్పారు అంతా. సో వీ డోంట్ నో లైక్ అది ట్రిగర్ చేసి పైకి వెళ్ళిందంటే, సో ఈ లెవెల్ పైకి వెళ్ళిన తర్వాత మీకు తెలుసు కదా, ఇట్లాగే ఒక ట్రెండ్ లైన్, ఇంట్రాడేకి ఒక ట్రెండ్ లైన్ గీస్ చేసుకొని స్టాప్ లాస్ సెట్ అయ్యేంత వరకు ఎగ్జిట్ కావద్దండి. అంటే బుల్ సైడ్ ఉండాలనుకునే వాళ్ళు. నేనైతే పైకి వెళ్తే అంతగా, రేపు ఫ్రైడే కాబట్టి అంతగా నేను ఇన్వెస్ట్ చేయకపోవచ్చు పైకి వెళ్తే, అంటే ట్రేడ్ చేయకపోవచ్చు రేపు పైకి వెళ్తే. ఇంకొచ్చేసేసి బ్యాంక్ నిఫ్టీ చూసుకున్నామంటే బ్యాంక్ నిఫ్టీ కూడా సిమిలర్ ప్యాటర్న్ ఫామ్ అవుతుంది. ఆల్మోస్ట్ ఆల్ నిన్న జస్ట్ టచ్ చేసి వెళ్ళింది, ఈరోజు బ్రేక్ చేసి కొంచెం నిఫ్టీతో కంపేర్ చేస్తే కొంచెం ఎక్కువ బెరిష్గా ఉంది. సో రేపు డౌన్ సైడ్ వచ్చేసేసి దీన్ని బ్రేక్ చేసిందంటే ఈ లెవెల్కి ఈజీగా వస్తుంది. మరీ బేరిష్నెస్ కొంచెం ఎక్కువగా ఉంటే ఈ దీంట్లో అట్లీస్ట్ సగమన్నా ట్రావెల్ చేస్తుందేమని నేను అనుకుంటున్నాను. లేదా అప్ సైడ్ వెళ్ళిందంటే మళ్ళీ ఇక్కడ 28,900 దగ్గర స్ట్రాంగ్ రెసిస్టెన్స్ ఉంది. సో అక్కడ అది ఎట్లా బిహేవ్ చేస్తుంది అనేది గమనించుకొని దాని ప్రకారంగా ట్రేడ్ తీసుకోవాలి. ఒకవేళ ఇది బ్రేక్ చేసినా ఇమీడియట్గా 29,275 దగ్గర ఇంకొక రెసిస్టెన్స్ ఉంది. సో ఈ రెండు బ్రేక్ చేసే పైకి అయితే వెళ్ళదు. ఒకవేళ ఓపెన్ అయినా కానీ మీరు బై సైడ్ ఉంటే అగైన్ ట్రెండ్ లైన్ తీసుకొని యాజ్ ఇట్ ఈస్ స్టాప్ లాస్ పెట్టుకొని, స్ట్రిక్ట్ స్టాప్ లాసెస్ పెట్టుకొని ట్రేడ్ చేసుకోవచ్చు. రేపైతే నేను బై సైడ్ అయితే బ్యాంక్ నిఫ్టీలో కూడా వెళ్ళకపోవచ్చు. సో ఇది నిఫ్టీ, బ్యాంక్ నిఫ్టీ. సో లాస్ట్ లెవెల్ బ్యాంక్ నిఫ్టీ వచ్చి 27,600 అనుకోండి. 581 ఉంది కదా, 27,600 వరకు వెళ్ళే ఛాన్సెస్ ఉన్నాయి కిందికి వెళ్తే. మరి చూద్దాం అంతవరకు బేర్స్ సక్సెస్ఫుల్ అవుతారో లేదో రేపు. ఇంకా క్రూడ్ ఆయిల్ వచ్చేసేసి నాకు తెలిసినంత వరకు మనకైతే ఛాన్స్ లేదు కానీ ఫుల్ బేరిష్గా అయితే వెళ్ళిపోయింది. సో మార్నింగ్ నుంచి నేను బేరిష్గా వెళ్ళడానికి అయితే ట్రై చేస్తున్నా, బట్ నాకు కుదరలేదు. సో నిన్న లైవ్ ట్రేడ్లో కూడా నేను కాల్ అయితే ఏం ప్రొవైడ్ చేయలేదండి, ఎందుకంటే కొంచెం ఇండెసిసివ్గా ఉంది. కాకపోతే ఇప్పుడు బాగా కిందికి వచ్చేసినట్టుంది ఇప్పుడు లైవ్ మార్కెట్స్ చూస్తుంటే. సో రేపు దీని కింద ఓపెన్ అయితే, అంటే ఈ లైన్ ఉంది కదా 3,066 3,066 కింద ఓపెన్ అయితే మళ్ళీ ఇంకా మనకి మేజర్ వచ్చేసేసి 3,000 దగ్గర ఉందండి సపోర్టు. సో 3,000ది కూడా బ్రేక్ చేసింది అంటే నెక్స్ట్ 2,930 ఈస్ గోయింగ్ టు బి ద బెస్ట్ సపోర్ట్. రేపు బేరిష్గా ఉంటే ఇన్ కేస్ షార్ట్ పోవడానికి కొంచెం ధైర్యం చేయాలి, ఎందుకంటే ఫ్రైడేస్ సైడ్ వేస్ ఉంటుందండి. సో అంత రిస్క్ చేయకపోవచ్చు. చూద్దాం మరి మార్కెట్ పొజిషన్ బట్టి నేను బేరిష్ ఉండొచ్చు. ఇంకా పైకి వెళ్ళాలంటే ఇప్పుడు క్లోజ్ అవుతుంది, నెగిటివ్లో క్లోజ్ అవుతుంది. బట్ ఇది బీట్ చేసుకొని 3,140 పైన ట్రేడ్ అయితేనే నేను బై సైడ్ ఆలోచిస్తానండి. ఇంక ఈ మధ్యలో ఎక్కడైనా ఓపెన్ అయ్యి ఇక్కడిక్కడే కొట్టుకుంటూ ఉంటే ఈ రోజు ఈ రెండింటి మధ్యలో అంటే 3,140 3,066 అయితే ఫ్రైడే కాబట్టి
అవాయిడ్, జస్ట్ అవాయిడ్ అంతే. లేదు దీని పైన ట్రేడ్ అవుతుంటే మనకేంటంటే ఫస్ట్ లెవెల్ ఆఫ్ రెసిస్టెన్స్ వచ్చేసేసి మీకు ఇక్కడ ఉంది 170 దగ్గర. బట్ అది అంత మేజర్ రెసిస్టెన్స్ అయితే కాదు. మీకు ఇక్కడ ఉంది చూసారా 3200, దట్స్ ద మేజర్ రెసిస్టెన్స్. అండ్ ఇంకొకటి 3220 దగ్గర కూడా ఉంది ఒక మేజర్ రెసిస్టెన్స్. ఇక్కడ గీయడానికి స్థలం లేదు కాబట్టి గీయలేదు. పై సైడ్ వెళ్ళినా కానీ రేపు ఫ్రైడే కాబట్టి నేను అంత ఇంట్రెస్ట్ చూపించకపోవచ్చు, ఎందుకంటే కొంచెం రెసిస్టెన్సెస్ దగ్గరలో ఉన్నాయి. మనకు అంత స్కోప్ అంటే మనం ఎక్కువ మనీ చేసుకునే స్కోప్ రాకపోవచ్చు. ఒకవేళ పెట్టిన చాలా తక్కువ క్వాంటిటీస్ పెడతాను. సో అది ఫ్రెండ్స్, ఈ వారం నిఫ్టీ, బ్యాంక్ నిఫ్టీ అండ్ క్రూడ్ ఆయిల్ వ్యూ ఇంతవరకు అన్ని కవర్ చేశాము. అండ్ హ్యాపీ దివాళీ, అందరూ హ్యాపీ దివాళీ బాగా చేసుకోండి. మళ్ళీ ట్యూస్డే క్రూడ్ ఆయిల్, నిఫ్టీ, బ్యాంక్ నిఫ్టీ వ్యూతో మీ ముందుంటాను. అంతవరకు సెలవు, బాయ్.